వారి వలె ఉండకుడి, వారిలాగా ప్రవర్తించకుడి. మరి ఎలా చేయాలంటే లోకానికి వ్యతిరేకంగా ఉండాల నీ నడక, డిఫరెంట్. శత్రువుని ద్వేషించమని మిగిలిన వాళ్ళు చెప్తే నువ్వు శత్రువుని ప్రేమించి వాడికి సాయపడే విధంగా ఉండాలి. ఇది రివర్స్. ఇక దీన్ని బట్టి ప్రతి స్టెప్పు నువ్వే ఊహించుకో, ఆలోచించుకో, జాగ్రత్త పడు. ఈరోజు అరణ్య రోదన అయిపోయింది. దేవుడు భక్తి సువార్త వినండ్రా నాయనా, భయపడండ్రా, జాగ్రత్త పడండ్రా, రాకడరా, తెగుల్రా, ఉగ్రతరా, ప్రచండమైన రౌద్రాగ్ని, దేవుని కోపం రగులుకోబోతుంది. బాబు జాగ్రత్తగా వినండ్రా అంటే వినలేదు, పట్టించుకోలేదు, వెర్రవీగరిగా తెగుళ్ళు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎలా ఉంది ఒక్కొక్కళ్ళదంటే అరణ్య రోదన లాగుంది, గందరగోళంగా ఉంది. చచ్చిన వాడికి ఏడ్చేవాళ్ళు లేకుండా అయిపోయింది. చచ్చిన శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపన చేసేవాళ్ళు లేకుండా అయిపోయింది. చచ్చిన శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేదానికి దిక్కు లేకుండా అయిపోయింది. అనుబంధాలకి, బాంధవ్యాలకి, ఆత్మీయతలకి అవకాశాలు లేకుండా అయిపోయినాయి. ఇలాంటి దిక్కుమాలిన రోజులు గతంలో మనం చూసామా? ఇప్పుడు చూస్తున్నాం, మనం ఇంకా చూడబోతున్నాం భయంకరంగా. అందుకే ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. ప్రియ సంగమా జాగ్రత్తగా ఉండండి. లోకం ఎన్ని చెప్పినా వినలా, కానీ మీరు దేవుని సంబంధులై ఉన్నందున దేవుని హెచ్చరికలన్నీ మీకు తెలుసు, రాకడ సంభవాలన్నీ మీకు తెలుసు. ప్రియురాలికి స్వరం వినపడింది, ఆయన ఎలా వస్తున్నాడో కనబడింది, లోకానికి తెలియదు. ఆయన ప్రియురాలుగా మనముండి, అంటే ఆయన సంబంధులుగా మనముండి ఆయన సంగతులు తెలుసుకొని లోకానికి చాటవలసి ఉన్నది, లోకాన్ని కాపాడవలసి ఉన్నది, ప్రజల్ని రక్షించవలసి ఉన్నది. ఎందుకంటే మూర్ఖులైపోయారు. సత్యం చెప్పి సత్యం ప్రకటిస్తుంటే ద్వేషించారు, దూషించారు, దుర్భాషలాడారు, చంపారు, రకరకాలుగా చేశారు సేవకుల్ని. ఈరోజు వరుసగా ఒక్కొక్కటి మీదికి వస్తుంటే ఎలా తప్పించుకోవాలో అర్థం కాక లబలాడుతున్నారు. అందుకే చెప్తున్నాను, వాళ్ళే కాదు, వాళ్ళ ఎఫెక్టు మన మీద కూడా పడి మనం కూడా వారిలాంటి పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక మనల్ని మనం జాగ్రత్త చేసుకుని వారిని కూడా జాగ్రత్త చేద్దాం, కాపాడదాం. దేవుడు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఎక్కువ టైం లేదు, ఒకరు లేచి నిలబడండి, ఇంకా లేట్ అయితే మళ్ళీ మీకు ఆకలి అవుతుంది. 12:50 అవుతుంది, నేను ముగిస్తున్నాను. 12:55 అయింది. అందరూ త్వరగా లేచి నిలబడండి, నేను ముగిస్తాను. చక్కగా గృహాలకు వెళ్ళిపోయి ఇంటికాడ భోంచేయండి, ఎందుకంటే ఫుడ్ ఉండలేదు. అందరిలో మనం ఒక్కళ్ళమా, లేకపోతే అందరూ వేరు మనం వేరా? ఒక మాట చెప్పండి.